అసలు ఆ సమస్యని పూర్తిగా తగ్గించుకుండే వేలో ట్రీట్మెంట్‌కి వెళ్ళరు. వాళ్ళేం చేస్తుంటారంటే టెంపరరీగా ఏదో డాక్టర్ సజెస్ట్ చేశారనా, లేకపోతే వాళ్ళకున్న పరిజ్ఞానం ప్రకారంగా సిట్రిజిన్ టాబ్లెట్ వేసుకోవడం గానీ, ఎవిల్ టాబ్లెట్ వేసుకోవడం గానీ, కొంతమంది డెక్సామెథాజోన్ టాబ్లెట్స్ స్టెరాయిడ్ మెడిసిన్ వాడడం గానీ, టెంపరరీ రిలీఫ్ చాలా మందికి వస్తూ ఉంటది. రిలీఫ్ వేరు, కంప్లీట్‌గా క్యూర్ వేరు కదా! అంటే అసలు నిజంగా ఎలర్జీ ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించాలి. ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ బ్లడ్ టెస్ట్ అనేది ఎన్నో వద్దు. వేలు ఖర్చు పెట్టొద్దు. సింపుల్‌గా నేను చెప్పేదేంటంటే ఫస్ట్ ఇలా గీచినప్పుడు మనకిలా తట్టు వస్తుంటదండి చాలా మందిలో. ఇలా తట్టు రావడం, ఎలా గీస్తే అలాగా మ్యాప్ లాగా రావడం గానీ చేస్తూ ఉంటది స్కిన్ మీద. ఇలాగ జరుగుతుంటే ఇది మంచిదా? లేకపోతే ఏవైనా ప్రమాదమా? కొందరికి ఇలాగా దోమ కుట్టినట్టు ఇలాగ అక్కడక్కడ దద్దుర్లు వస్తూ ఉంటాయండి, పోతూ ఉంటాయి. ఇంకొందరికి అది పెద్ద పెద్ద తొట్టుల్లాగా వచ్చేస్తుంటాయండి. ఒక పెద్దగా తట్టుల్లాగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటాయి. అది సడన్‌గా అది ఏదైనా కావచ్చు కారణం. బట్ తట్టుల్లాగా ఇలాగా కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు విపరీతమైన మంట, దురద కూడా వచ్చేస్తుంటది. ఇంకొందరికైతే సడన్‌గా కళ్ళు, పెదాలు, ఈ చెవులు మొత్తం వాచిపోతుంటాయండి. ఎక్కడ బొబ్బల్లాగా కట్టేస్తుంటది. సో ఏదొచ్చినా సరే ఎరుపు మంట వచ్చేయడం, బాగా దురద వచ్చేయడం, బాగా ఇబ్బంది పడిపోవడం జరుగుతుంది. ఇంకొందరికైతే ఇంకా డిఫరెంట్‌గా అనిపించొచ్చు. అది ఎలా అంటే ఒళ్ళంతా ఉబ్బినట్టు అయిపోతూ ఉంటదండి. సో ఈ కండిషన్స్ అన్నీ ఆహ్, సహజంగా అప్పుడప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు ఏదైనా చిన్న తేడా జరిగినా ఎప్పుడూ టక్కన రావడం, పోవడం చేస్తూ ఉంటది. కొందరికైతే ఇంక అది పోదండి. ఎప్పుడు అదే బాధతో ఉంటూనే ఉంటారు. అలవాటు పడిపోతూ ఉంటారు ఈ సమస్యకి. సో ఇవన్నీ మనకి మంచిదా? కాదా? చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, "సార్ మెడిసిన్ ఈ కండిషన్స్ ఉన్నాయి సార్. ఇలాగ నాకు అలర్జీ ప్రాబ్లమ్ ఉందని" కొంతమంది అప్రోచ్ అవుతుంటారు. సో అప్రోచ్ అయినా సరే దీనికి మందు చెప్పండి అనేవాళ్ళు ఎక్కువ మంది. అంటే దీనికి మెడిసిన్ గురించి నేను లాస్ట్‌లో ప్రస్తావిస్తానండి. సో అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకుందురు గాని. సో ఈ కండిషన్ ఏమంటారంటే అర్టికేరియా అంటారండి. అర్టికేరియా నథింగ్ బట్ స్కిన్ ఎలర్జీ అండి. సో ఈ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్‌ని మనం తగ్గించుకోవడం ఎలా? అంటే మెడిసిన్ ఒకటే మార్గమా? లేకపోతే ఇతర మార్గాలున్నాయా? సో ఈ మార్గాలను మనం సరిగ్గా టాలీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి పూర్తిగా బయటపడతామండి. లేదు అనుకుంటే టెంపరరీ రిలీఫ్ కోసం మనం ఏం చేసినా టెంపరరీగా ఉంటది. లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లమ్ అలాగ మనతో ట్రావెల్ అవుతూనే ఉంటది. సో ఏం చేయాలి అంటే, ఈ విషయం గురించి చాలామంది కొంచెం పొరబడే అవకాశాలు ఉంటాయండి. ఎలా అంటే మెడిసిన్స్ అనడం వల్ల అసలు ఆ సమస్యని పూర్తిగా తగ్గించుకుండే వేలో ట్రీట్మెంట్‌కి వెళ్ళరు. వాళ్ళేం చేస్తుంటారంటే టెంపరరీగా ఏదో డాక్టర్ సజెస్ట్ చేశారనా, లేకపోతే వాళ్ళకున్న పరిజ్ఞానం ప్రకారంగా సిట్రిజిన్ టాబ్లెట్ వేసుకోవడం గానీ, ఎవిల్ టాబ్లెట్ వేసుకోవడం గానీ, కొంతమంది డెక్సామెథాజోన్ టాబ్లెట్స్ స్టెరాయిడ్ మెడిసిన్ వాడడం గానీ, ఇంకొంతమందికి మోంటాలికాస్ట్ వాడడం గానీ, సో ఇంకా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ వాడడం వల్ల అది స్కిన్ ప్రాబ్లమ్ ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో, ఈ అర్టికేరియా ఏదైతే ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారో, దానివల్ల సప్రెషన్ అవుతుందండి. అంటే అప్పటికప్పుడు మీ బాడీ అనేది రియాక్షన్ తగ్గుతుంది. అంతేగాని ఈ సమస్య పూర్తిగా పరిష్కారానికైతే రాదు. కొంతమంది లైఫ్ లాంగ్ వాడేవాళ్ళు ఉంటారండి. డైలీ టాబ్లెట్ వేస్తే గాని సర్వైవ్ అవ్వలేనోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అప్పటికప్పుడు వేస్తే ఒక 4, 5 రోజులు ఆగడం, లేకపోతే ఒక వారం ఆగడం గట్రా చేస్తూ ఉంటది. చేసినప్పుడు బావుంది గదా! ఇది మెథడ్ బావుందనుకుంటారు గానీ, వాళ్ళు ఒక ప్రమాదంలో ఉన్నారని మాత్రం గుర్తుంచుకోవాలండి. ఏంటి ఆ ప్రమాదం అంటే, సాధారణంగా ఈ అర్టికేరియా ప్రాబ్లమ్, ఈ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్ మన బాడీకి ఇబ్బంది పడుతుంది అంటే, రానున్న కాలంలో ఈ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అండి, క్రానిక్ అర్టికేరియా ప్రాబ్లమ్ అయ్యి ఎనాఫిలాక్సిస్ కండిషన్‌లోకి వెళ్తుందండి మన బాడీ. అంటే సివియర్ ఎలర్జీ అనమాట. ఇంకా అది ఏమవుద్దంటే అండి, మన డెత్ కండిషన్ అంటామండి. ఆన్ సడన్ ఏదైనా మెడిసిన్ పడకుండా పోయినా, మనం ఇంక పూర్తిగా దాన్ని వదిలేసినా, ఎనాఫిలాక్సిస్ కండిషన్‌కి ఎప్పుడైతే ఎళ్ళిందో, మనం చనిపోయే అవకాశం చాలా వరకు ఉందండి. ఇది అందరిలో జరగదు. వెరీ రేరెస్ట్. మనకు అదృష్టం గానీ బాగోకపోతే ఈ అర్టికేరియా, సాధారణంగా మొదలైన అర్టికేరియా సీరియస్ అలర్జిక్ కండిషన్‌లోకి వెళ్ళి మనల్ని చాలా వరకు ప్రాణానికి ముప్పు వచ్చే పరిస్థితి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ రెండోదేంటంటే ఎయిర్ పాసేజ్ అండి. అంటే ఇది ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ స్కిన్ మీద ఉండి, అది లోపల ఇంటర్నల్ మ్యూకస్ మెంబ్రేన్ స్వెల్లింగ్స్ కూడా ఈ నాజల్ పాసేజ్‌లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. అప్పుడు బ్రీతింగ్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి. అప్పుడు అది అది ఏ విధంగాన ఆస్తమా టైప్ గానీ, వేరే కాంప్లికేషన్స్‌కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది వెరీ రేరెస్ట్ కండిషన్ అయినా కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అండి. తర్వాత ఇక్కడ మూడవ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ మన బాడీ మీద ఉన్నప్పుడు
దీనివల్ల ఏమవుద్దంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మన బాడీ మీద దాడి చేస్తుంటాయండి. లైక్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన దాని ప్రకారంగా చూడండి, ఇక టీనియా ఇన్ఫెక్షన్స్ అని, వేరే వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయండి. బికాజ్ ఎందుకంటే ఈ ఎపిడెర్మిస్ లేయర్ ఎప్పుడు ప్రొటెక్షన్ లేయర్ అండి మనకి. అర్టికేరియా ఉన్నప్పుడు వచ్చిన వాపు వల్ల మనం గోకిన తర్వాత అది స్కిన్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇన్వేడింగ్ ఎక్కువ జరుగుతుంటుందండి. ఆ ఇన్వేడ్ జరిగినప్పుడు మన బాడీ అనేది హెల్దీ కండిషన్లో అయితే ఉండదు. ఎప్పుడు ఏదో సిక్నెస్కి మనం వెళ్తూ ఉంటాం. సో దీనివల్ల ఈ 3 కండిషన్స్ మనకి అర్టికేరియాలో చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ అండి. రానున్న కాలంలో అలా ఎక్కువ కాలం మన బాడీ మీద ఉండిపోవడం వల్ల ఈ 4వ ప్రాబ్లం కింద మనం సెన్సిటివిటీ ఇష్యూకి తీసుకోవచ్చండి. ఎందుకంటే స్కిన్ మనం టాలరెన్స్ పవర్ తగ్గిపోద్దండి. హీట్ టాలరెన్స్ పవర్, కోల్డ్ టాలరెన్స్ పవర్, వెదర్ని టాలరెన్స్ చేసే పవర్ కూడా తగ్గిపోతుందండి. సో ఏం చేయాలి అంటే పూర్తిగా తగ్గాలంటే మెడిసిన్ ఒకటి సజెస్ట్ చేస్తే సరిపోతుందా? నేను ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ చేయాలి. ఏంటి ఆ మేనేజ్మెంట్ అంటే ముందు డాక్టర్ని కాదు సజెస్ట్ చేయాల్సింది, డాక్టర్ని కాదు మీరు అడగాల్సింది. సో ముందు మనకి మనం ఆలోచించుకోవాలండి. ఏంటి అంటే ఫుడ్, మనకి ఏదైతే ఫుడ్ పడట్లేదో ఫస్ట్ అవాయిడ్ దమ్. మనం దాన్ని అవాయిడ్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా అది కొద్ది కాలం ఆపితే మన బాడీ రికవరీ అయిపోతుంది. ఆ రికవరీ అయినప్పుడు మళ్ళీ ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మెడిసిన్ అవసరం లేదు. ఫుడ్లో ఏదో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎవరి ఇండివిజువల్ ఎలర్జీని వాళ్ళదే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వంకాయ పడట్లేదు, ఎండుచేప పడట్లేదు, సీ ఫుడ్ పడట్లేదు అంటారండి. ఇది పూర్తిగా అందరికీ ఒకే యూనివర్సల్గా ఒకే ఫుడ్ మాత్రం ఎలర్జీ ఉండదు. ఎవరికి ఇండివిజువల్ బాడీకి వాళ్ళకి ఎలర్జీ వేరే వేరేగా ఉంటుందండి. బట్ మెజారిటీ మేము చెప్పడం ఎప్పుడు కొన్ని యావరేజ్ అంటే అందరికి ఎక్కువగా బాధ పెడుతున్న ఎలర్జీ ఫుడ్ మీకు సజెస్ట్ చేయడం చెప్తుంది తప్ప ఎప్పుడు పర్టికులర్గా చింతపండు పడదు అంటే, మినపప్పు పడదు అంటే, సో అందరికీ మినపప్పు పడదు అని కాదు, అది ఇండివిజువల్గా పడదు. బట్ మెజారిటీ మేము చూడడం వల్ల అది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప అండి. సో అందువల్ల ఏంటంటే ఫుడ్ ఎలర్జీ విషయంలో మాత్రం చాలా వరకు మీరు కేర్ తీసుకోవాలండి. అది మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మనం అప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం మంచిది. తర్వాత మనకి మేనేజ్మెంట్లోని మనకి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే మనం ఉంటున్న ప్రదేశాలు, మనం వర్క్ చేస్తున్న ప్రదేశాలు కూడా మనకి ఎలర్జీ కారకాలు అవ్వచ్చు. సమ్ టైమ్స్ అది ఇండస్ట్రియల్ అవ్వచ్చు, వేరే వేరే అవ్వచ్చు. అవన్నీ మనం చూసుకోవాలండి. మనం ఆ ప్రాంతంలో కొత్తగా వెళ్ళినప్పుడు మనకి రియాక్షన్స్ వస్తున్నా, లేకపోతే కొన్ని మనకి మేకప్ కిట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతున్నా సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు మీరు చాలా ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాదు ఈ ఎలర్జీ ఎక్కడి నుంచి వస్తుందో. ఈజీగా డాక్టర్లు కూడా పసిగట్టలేరండి. ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు డాక్టర్కి తెలియవు కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతర్మదనం చెందాలి ఈ ఎలర్జీ ఎక్కడి నుంచి వస్తుందని. మీకు అర్థం కాకపోతే అప్పుడు రెండో విషయం అంటే అసలు నిజంగా ఎలర్జీ ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించాలండి. అప్పుడు ఎలర్జీ ఉందా లేదా అనేది ఆలోచించడం ఎలా అంటే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఆ బ్లడ్ టెస్ట్ అనేది ఎన్నో వద్దు, వేలు ఖర్చు పెట్టద్దు. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ IgE ఇమ్యూనోగ్లోబులిన్ E అనే టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ ఫస్ట్ చేయించుకోండి. రెండోది AEC అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్, ఆ టెస్ట్ చేయించుకోండి. 3 కామన్ బ్లడ్ కౌంట్ టెస్ట్ అండి. సో కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ ఇందులో ఉంటుందండి. ఇందులో ఎవ్రీథింగ్ హెమోగ్లోబిన్ దగ్గర నుంచి టోటల్గా ప్యాకెట్ సెల్ వాల్యూమ్ ఇవన్నీ టోటల్ వాల్యూమ్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. సో ఈ వాల్యూమ్స్ ఉన్నప్పుడు మనకి ప్రధానంగా ఈ 3 టెస్టులలో మనకి బ్లడ్లో ఏ మాదిరిగా అయినా ఎలర్జీ ఉందా అనేది మనకు క్లారిటీ వస్తుందండి. దెన్ ఒకవేళ అందులో పాజిటివ్ వచ్చింది దెన్ గో ఫర్ డాక్టర్ అండి. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మెడిసిన్ మీరు ప్రాపర్గా తీసుకుంటే మనకి అది క్లియర్ అవుతుంది. సో చాలామంది నన్ను సార్ మెడిసిన్ చెప్పండి, ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేయండి అంటే, సార్ మెడిసిన్ సజెస్ట్ చేయడంలో విషయం ఏం కాదండి. చాలా వరకు మెడిసిన్ సజెస్ట్ చేస్తే అది పూర్తి అవ్వడం అనేది జరగదండి. టెంపరీ రిలీఫ్ చాలా మందికి వస్తూ ఉంటుంది. రిలీఫ్ వేరు, కంప్లీట్గా క్యూర్ వేరు కదా. హోమియోలో నేను ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తానండి. ఆ మెడిసిన్ ఏం చేస్తారంటే ఒక 15 రోజులు వాడి చూడండి. రిజల్ట్ అల్టిమేట్గా ఉందనుకోండి ఇది తగ్గిపోతుంది. లేదు రిజల్ట్ అటు ఇటు ఊగుతూ ఉంది, వస్తూ ఉంది, పోతూ ఉంది అనుకుంటే డెఫినెట్గా నా సజెషన్ ఏంటంటే ఒక కన్సల్టెంట్ని సంప్రదించండి. మంచిగా దాన్ని కాన్స్టిట్యూషనల్ వేలో ట్రీట్మెంట్ తీసుకోండి. దాన్ని పూర్వపరాలు అంతా చెక్ చేసుకోండి. ఇది రోజుల నుంచి వారాల్లో మధ్యలో తగ్గిపోయే సమస్య. సో దీన్ని ప్రొలాంగ్గా ఇయర్స్ టుగెదర్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న సమస్య.
అలాగని వదిలేస్తే మొండి సమస్య కూడా ఇదే. నా సజెషన్ ఏంటంటే అండి, రస్ వెనినేటా 30 పవర్ మెడిసిన్ తీసుకొని, సో ఈ మెడిసిన్ని మీరు ఒక 15 రోజుల పాటు యూజ్ చేయండి. 15 రోజుల పాటు డైలీ ఒక డోసు మార్నింగ్ పూట వేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే చాలా వరకు దీనివల్ల రిజల్ట్ వస్తుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని ఫర్దర్గా మెడిసిన్స్ మంచి వేలో కాన్స్టిట్యూషనల్ వేలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఇది పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఈలోపు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది మీరు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే. నేను డాక్టర్ దర్బాబు, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.